30 సైజ్ బ్లౌజ్ సింగిల్ కటోరీ కటింగ్ అండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 12.5 ఇంచీలు, అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 30 ఇంచీలు, లోవర్ బ్రెస్ట్ వచ్చేసి 32 ఇంచీలు, వేస్ట్ వచ్చేసి 25 ఇంచీలు. ఫస్ట్ ఇట్లా ఒక వైట్ షీట్ తీసుకుంటామండి. ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి ఇట్లాగా లైన్ డ్రా చేస్తాము షోల్డర్ మార్క్ చేయడానికి. అండ్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 12.5 ఇంచీలు కదా, సో 1 ఇంచ్ యాడ్ చేసుకొని 13.5 ఇంచీల దగ్గర మార్క్ చేస్తాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి షోల్డరు మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 30 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 6 చేసామనుకోండి 5 ఇంచెస్ వస్తుంది. సో ఇక్కడ 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. అండ్ 2.5 ఇంచెస్ ఖర్చు, 2.5 ఇంచెస్ అనేది నెక్ వైడ్ తీసుకుంటాము. ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 5 ఇంచెస్, అంటే షోల్డర్ ఎంత ఉందో అంత తీసుకుంటామండి. సో 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. మన షోల్డర్ అనేది 5 ఇంచెస్ తీసుకుంటే దానికి హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని ఇక్కడ 5.5 ఇంచెస్ తీసుకుంటాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ మిడిల్లోని ఒక లైన్ ఇట్లా డ్రా చేస్తాము. ఇది వచ్చేసి 5 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ మార్క్ చేస్తామండి. మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 30 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 7.5 ఇంచెస్. దానికి హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే మనకి 8 ఇంచెస్ వస్తుంది. సో ఇక్కడ 8 ఇంచెస్ మార్క్ చేస్తాము. అండ్ 2.5 ఇంచెస్ అనేది ఖర్చు మార్క్ చేస్తాము. ఇది 8 ఇంచెస్, ఇది 2.5 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూస్ చేసి ఇక్కడ కర్వ్ డ్రా చేస్తామండి. ఇది వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ రౌండ్. ఇది ఎంత ఉండాలంటే మనకి అప్పర్ బ్రెస్ట్ అనేది 30 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 7.5 ఇంచెస్. దానికి హాఫ్ ఇంచ్ తీసేస్తే 7 ఇంచెస్. ఇప్పుడు ఇది 7 ఇంచెస్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటాము. సో ఇది 7 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ మార్క్ చేస్తాము. వేస్ట్ అనేది మనకి 25 ఇంచెస్, సో డివైడెడ్ బై 4 చేస్తే 6.5 ఇంచీలు. ఇక్కడ 6.5 ఇంచీలు మార్క్ చేస్తాము. అండ్ 1 ఇంచ్ అనేది బ్యాక్ టక్స్ కోసం అండ్ 2.5 ఇంచెస్ అనేది ఖర్చు మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని కూడా జాయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంత ఉందో కొలుస్తామండి. ఇది వచ్చేసి 7.5 ఇంచీలు. ఇందులో సగానికి మార్క్ చేస్తాము. ఆ మిడ్ పాయింట్ దగ్గర నుంచి అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ మార్క్ చేస్తాము. మిడ్ పాయింట్ దగ్గర నుంచి పైకి 4.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని కూడా జాయిన్ చేస్తాము. ఇది వచ్చేసి 4.5 ఇంచెస్. ఇది వచ్చేసి 6.5 ఇంచీలు. మనకి టక్స్ పట్టాక 6.5 ఇంచీలు వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ 8.5 ఇంచీల వరకు తీసుకోవచ్చు. నేను 8 ఇంచెస్ వరకు తీసుకున్నాను. ఇది వచ్చేసి 2.5 ఇంచెస్. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ మార్క్ చేస్తాము. ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూస్ చేసి ఇక్కడ కర్వ్ డ్రా చేస్తామండి. ఇది వచ్చేసి మనకి నెక్ అనేది రౌండ్ షేప్ రావడానికి యూజ్ అవుతుంది. అట్లాగే ఇక్కడ ఒక స్లాంట్ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అండి, ఇది కట్ చేసేస్తాము. ఇక్కడ నేను బ్యాక్ నెక్ అనేది కట్ చేయట్లేదు, నెక్ ఏమైనా డిజైన్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని అట్లా జస్ట్ డ్రా చేసి వదిలేసాము. ఫైనల్గా మనకి బ్యాక్ పార్ట్ అనేది ఇట్లా వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ డ్రా చేస్తాము. ఇట్లాగ ఒక వైట్ షీట్ తీసుకొని ఫస్ట్ హాఫ్ ఇంచ్ ఇట్లాగా మార్క్ చేసి ఫస్ట్ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకొని ఇట్లాగా కంప్లీట్గా ట్రేస్ చేస్తామండి. ఫస్ట్ మనం ఒక హాఫ్ ఇంచ్ లైన్ డ్రా చేసాం కదా, అది వదిలేసి మార్క్ చేసుకోవాలి.
ఇది 2.5 ఇంచెస్ ఖర్చు మార్క్ చేస్తాం కదా, సో ఆ లైన్ డ్రా చేస్తున్నాము. మనకి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ అనేది ఆర్మ్ హోల్ రౌండ్ చంక్ అనేది 1/2 ఇంచ్ లోపలికి ఉండాలి. సో ఇట్లాగా లైన్స్ డ్రా చేసి 1/2 ఇంచ్ మార్క్ చేసి జస్ట్ కర్వ్ షేప్ ఇస్తామండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి 5.5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు. అండ్ నెక్ వైడ్ వచ్చేసి కిందన 2.5 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము, అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసి కర్వ్ స్కేల్ యూజ్ చేసి జస్ట్ ఇట్లాగా కర్వ్ డ్రా చేస్తామండి, ఫ్రంట్ నెక్ అనేది రౌండ్ షేప్ రావడానికి. అట్లాగే ఇక్కడ స్లాంట్కి ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తామండి. అది .1 అని అనుకుంటే మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 30 ఇంచెస్ కదా, డివైడెడ్ బై 4 చేసామనుకోండి 7.5 ఇంచెస్. దానికి 1.5 ఇంచ్ యాడ్ చేస్తే 9 ఇంచెస్ వస్తుంది. సో ఇక్కడ మనం 9 ఇంచెస్ మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి .2 అంటే ఫుల్ బ్రెస్ట్ అనమాట. మన 9 ఇంచెస్కి 2.5 ఇంచెస్ యాడ్ చేసుకుంటే మనకి 11.5 ఇంచెస్ వస్తుంది. సో ఇక్కడ నుంచి 2.5 ఇంచెస్ యాడ్ చేస్తాం, టోటల్గా 11.5 ఇంచెస్ ఫుల్ బ్రెస్ట్ అనమాట మనకి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ ఇది ఎట్లా మార్క్ చేస్తామంటే మనకి అప్పర్ బ్రెస్ట్ అనేది 30 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 10 చేసామనుకోండి అంటే 10వ వంతు 3 ఇంచెస్ వస్తుంది. దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకుంటే 3.5 ఇంచెస్. ఇక్కడ మనం 3.5 ఇంచెస్ యాడ్ చేస్తాము. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ లైన్ డ్రా చేసాం కదా, అది వదిలేసి మార్క్ చేసుకోవాలండి ఇట్లాగా. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్, ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని కలుపుతాము. అట్లాగే ఇక్కడ కూడా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1.5 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్, ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేయాలి. అట్లాగే ఈ 2 పాయింట్స్ని కూడా జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని కూడా జాయిన్ చేస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనం 2 ఇంచెస్ మార్క్ చేస్తామండి. ఆ పైన 2 ఇంచెస్ లైన్కి మార్క్ చేసుకుంటాము. ఇక్కడ నుంచి కిందికి 4.5 ఇంచీల దగ్గర మార్క్ చేస్తాము. సో ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తామన్నమాట. అది ఎంత ఉందో కొలుచుకుంటాం. నెక్స్ట్ 8 ఇంచెస్ వచ్చింది, దానికి సగానికి మార్క్ చేసుకుంటాము. ఇక్కడ నుంచి పైకి 1.5 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇది లైన్ డ్రా చేస్తాము. ఇప్పుడు వచ్చేసి 3 పాయింట్స్ని ఇట్లా ఫ్రీ హ్యాండ్తోనే కలుపుతామండి, ఇట్లాగా కర్వ్ షేప్ వచ్చేటట్టు. ఇది కట్ చేసేస్తాము. ఈ 30 సైజ్ యొక్క హ్యాండ్ కటింగ్స్ లింక్స్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ అనేది మనం జస్ట్ ఇక్కడ స్లాంట్కి ఒక లైన్ డ్రా చేసి వదిలేసాము. వన్స్ మనకి ఫ్రంట్ బ్యాక్ నెక్స్ ప్రిపేర్ అయిన తర్వాత షోల్డర్స్ అనేవి స్లాంట్గా కలుపుతాము. ఇది షేప్ బెల్ట్ అండి, దీనికి ప్రత్యేకించి మెజర్మెంట్స్ ఏమి ఉండవు, జస్ట్ ఇట్లాగా కర్వ్ షేప్లా కట్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి కటోరీ డ్రా చేసాం కదా, ఇది కూడా కట్ చేసేస్తాము. అండ్ ఇట్లాగా వేరే వైట్ షీట్ మీద ప్లేస్ చేస్తామండి కటోరీ అనేది. అండ్ ఇట్లాగా ట్రేస్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మనం 1/2 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇక్కడ 1.5 ఇంచ్ మార్క్ చేస్తాము.
ఇక్కడ ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ అండ్ ఇక్కడ కూడా. అండ్ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ ఇది వచ్చేసి ఇట్లా కర్వ్ షేప్ ఇస్తామండి, ఫ్రీ హ్యాండ్తోనే చేయాలి. ఇది వచ్చేసి మనకి 30 సైజ్ సింగిల్ కటోరీ అండి. ఇది కట్ చేసేస్తాము. ఫైనల్గా మనకి సింగిల్ కటోరీ కటింగ్ అనేది ఇట్లా వచ్చింది 30 సైజ్ది. Thanks for watching and please do subscribe my channel. Thank you.